అంటారు. ఈ పిచ్‌ని చూస్తే పీక్ స్టేజ్‌కి చేరినట్టు కనిపిస్తోంది. కావాలంటే మీరే ఈ వీడియో చూడండి. ఇదొక కోచింగ్ సెంటర్. ఒక బ్యాంకుకు అనుబంధంగా కొనసాగుతున్న శిక్షణా కేంద్రం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూసారుగా, అది పరిస్థితి. వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడానికని వస్తే అక్కడ వారికి దొరుకుతున్న శిక్షణ మరొకటి. ఈ డ్యాన్సులతో మాకి తలనొప్పి ఏంటని వాపోవడం ఇక్కడికి వచ్చే మహిళల వంతవుతోంది. ట్రైనింగ్ మొదలైనప్పటి నుంచి అది పూర్తయ్యి సర్టిఫికెట్ తీసుకునే వరకు ఇదే తంతు. చివరిగా ఒక ఈవెంట్ పెట్టి ఇదిగో ఇలా బావలు సయ్య పాటకు డ్యాన్సులు వేయిస్తారట ఆ సారు. పదే పదే ఇదే పాట పెట్టి డ్యాన్సులు వేయించడంలో అర్థమేంటి అన్నది బాధితులు వేసే ప్రశ్న. నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక బ్యాంకుకు అనుబంధంగా కొనసాగుతుంది ట్రైనింగ్ సెంటర్. వీరిక్కడికి ట్రైనింగ్ తీసుకొని ఆ సర్టిఫికెట్లు చూపించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆపై వీరంతా ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఈ ట్రైనింగ్ సెంటర్ ప్రధాన ఉద్దేశం. విచిత్రమైన విషయం ఏంటంటే ఉన్న పని మానేసి ఇదిగో ఈ డ్యాన్సులు వేయించి ఇక్కడికి వచ్చే మహిళలను వేధిస్తున్నట్టు తెలుస్తోంది. పాపం మారుమూల గ్రామాల నుంచి శిక్షణా కేంద్రానికి వస్తుంటారు ఈ మహిళలు. వీరిని కొందరు వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరైనా మహిళలు ఇదేంటని నిలదీస్తే వారిని టార్గెట్ చేసి మరీ రివర్స్లో తప్పుడు కేసులు పెడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో పనిచేసిన పలువురు డైరెక్టర్లు సైతం ఇలాగే వేధింపులకు పాల్పడ్డట్లు సమాచారం. మహిళలతో అసభ్యంగా మాట్లాడుతూ వారిని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు వినికిడి. అయితే పోలీసులు మాత్రం తమ వరకు ఇంకా కంప్లైంట్ రాలేదు అంటున్నారు. వస్తే తప్పకుండా విచారణ చేస్తామంటున్నారు. మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం ఇస్తారు. రమేష్, ఏంటి రింబోలా డాన్సులు ఏంటి, ఎక్కడ అసలు శిక్షణ కేంద్రం ఎక్కడ, ఏంటి ఆ మహిళలందా ఎవరు? నల్గొండలోని ఒక బ్యాంకు, ప్రధానమైనటువంటి బ్యాంకు ఉందో దానికి అనుబంధంగా కూడా ఈ శిక్షణా కేంద్రం ఉంటుంది. శిక్షణ 1 month వరకు కూడా ట్రైనింగ్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలంతా కూడా శిక్షణ తీసుకొని ఈ బ్యాంకు వారే వారికి లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి పద్ధతి అంతా కూడా బాగానే ఉంది. కానీ ఆ SBI RSCTI ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి శిక్షణ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రఘుపతి, మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఎవరైతే ఉన్నాయో ఆ డైరెక్టర్ రఘుపతి పెద్ద మనిషి, అతని వయసు కూడా మనం చూస్తున్నాం. ఆ రఘుపతి అనేటువంటి డైరెక్టర్ ఆ మహిళలతో మొత్తం కూడా చుట్టూ చేరి ఆ బావలు సయ్య అని ఒక సాంగ్ ప్రతి నెల కూడా, ఎందుకంటే వాళ్ళు నెల రోజుల వరకు కూడా ఉంటారు. ఆ శిక్షణ పూర్తయి వెళ్లే వారు కూడా వారికి సర్టిఫికేట్స్ అందజేస్తారు. ఆ సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే అతనితో కలిసి ఈ విధంగా ఆ పాటకు డాన్స్ వేయాల్సిందే అని కూడా వారంతా కూడా మహిళలు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. గత కొంతకాలంగా కూడా ఈ తతంగం కొనసాగుతుంది. కానీ చివరికి అతని వేధింపులు తట్టుకోలేక కూడా ఈ వీడియో వైరల్ గా మారినటువంటి అవకాశం అయితే ఉంది. పోలీసులకు కూడా ఇంకా ఫిర్యాదు చేయనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వారంతా కూడా గ్రామీణ ప్రాంత మహిళలు ఏదో ఉపాధి కోసం ఈ విధంగా శిక్షణ తీసుకొని కూడా వారంతా బ్యాంకు లోన్ల కోసం కూడా సర్టిఫికేట్ ఉంటే కూడా లోన్లు వస్తే తాము ఉపాధి చేయాల్సి ఉంటుంది. కానీ ఇతను ఒక డైరెక్ట్ హోదాలో ఉండి, రఘుపతి ఒక పెద్ద మనిషి హోదాలో ఉండి ఈ విధంగా మహిళలతో ఏ విధంగా డాన్స్ వేస్తున్నటువంటి వీడియోలు చూస్తున్నాం. అయితే ఈ డాన్స్ వీడియో ఒక్కటే బయటకు వచ్చింది. కానీ నెల రోజుల పాటు కూడా అందులో చాలా వరకు ఇంకా ఈ విధంగా మొత్తం కూడా విసుకెత్తిపోతున్నారని కూడా బయటికి విషయం తెలియకున్నా కానీ కొన్ని విషయాల ఆధారంగా కూడా అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా ఒక 5-6 ఉద్యోగులు ఉంటారు. ఈ మహిళలతో కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తుంటాడని కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో దీనిపై విచారణ చేయాలని కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం మొత్తం కూడా చుట్టూ ఒక 15 మంది వరకు కూడా మహిళలతో ఒక్కరే, మిగతా ఎవరు కూడా అందులో పురుషులు కనపడలేదు. ఈ డైరెక్టర్ ఆ వ్యక్తినే ఏ విధంగా ఈ సాంగ్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. గత కొంతకాలంగా శిక్షణ కేంద్రం నల్గొండ
పట్టణంలోనే ఈ బ్యాంకుకు అనుసంధానంగా ఇది ఒక ఇన్స్టిట్యూట్ అని చెప్పవచ్చు. ఆ డైరెక్టర్ ఈ విధంగా మహిళలతో ఆ సర్టిఫికేట్లు అందాలంటే అతనితో ఈ విధంగా డాన్సులు వేసి అంతా ఆడి పాడితేనే అతనికి సర్టిఫికేట్లు వాళ్ళకి అందజేస్తారు. ఈ విధంగా కొనసాగుతుంది. అదేవిధంగా అందులో నెల రోజుల పాటు పేరుకే ట్రైనింగ్ కానీ ఆ వేధింపులకు కూడా గురవుతాయని కూడా బయటకు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రమేష్. నల్గొండలో ఒక ప్రధాన బ్యాంకుకు ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో, ట్రైనింగ్ సెంటర్లో ఈ రకంగా మహిళల్ని వేధిస్తూ ఇటువంటి ఒక అసభ్యకరమైన నృత్యాలు చేస్తూ వాళ్ళను వేధిస్తున్నటువంటి వైనం వెలుగులోకి వచ్చింది.